నాయకులు సార్ నమస్కారం సార్. సార్ ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ కేసులో అరెస్ట్ అవ్వబోతున్నారా అదొకటి, తర్వాత వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ చేసినటువంటి నిరసనల్లో నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అరెస్ట్ చేశారు దాని మీద, అలాగే డిఎస్సీ అభ్యర్థులు దగాపడ్డ డిఎస్సీ అభ్యర్థులు అమరావతి రైతులు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం దాని మీద వాళ్ళ కౌంటర్స్ అవి ఈ టాపిక్ సార్. ఫస్ట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా మద్యం కుంభకోణంలో, ఈ దర్యాప్తులో అన్ని వేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి అంటూ ఇప్పటికే సిట్ ఈ విషయాన్ని నిర్ధారించింది అనేటువంటిది కొన్ని కథనాలు. అయితే ఈ కేసులో సిట్ ఇదివరకే 350 పేజీల అభియోగ పత్రం కూడా దాఖలు చేసింది. మద్యపాన నియంత్రణ ముసుగులో ధరలు పెంచి వినియోగం తగ్గిస్తామని ప్రకటన చేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు. అదనపు రిటైల్ ఎక్సైజ్ ఏఆర్ఈటీ ప్రవేశపెట్టి ధరలు పెంచడంతో విక్రయాలు పడిపోయాయి. మళ్లీ యూటర్న్ తీసుకుని ఏఆర్ఈటీ కుదించి ధరలు తగ్గించారు. దాంతో అమ్మకాలు పెరిగాయి, వసూళ్లు కూడా పెరిగాయి. ఈ లంచాలు చెల్లించిన బ్రాండ్లకు నిబంధనలకు విరుద్ధంగా అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. సో అలా మద్యం సరఫరా చేసిన కంపెనీల నుంచి లంచాల సొమ్ము నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది, ఆయనకే చేరింది అంటూ కూడా అభియోగాలు. సో దాంతో ఇప్పుడు ఈడీ కేసులో ఆయన అరెస్ట్ అవుతారు అనేటువంటి దీన్ని ఈ చర్చను ఎలా చూడాలి? ఇదేంటే 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి వైసీపీ ఒక పిలిపించింది, వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పని. సో అదే క్రమంలో నిన్న భారీగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇంకా దానికి కొనసాగింపు కూడా ఉంది. ఇలాంటి టైంలో కరెక్ట్గా ఏంటంటే ఒక అటెన్షన్ను డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే అంతకు మించినటువంటి ఒక సెన్సేషనల్ వార్తను ఫ్లోట్ చేయాలి. దానికోసం అని చెప్పని తెలుగుదేశం పార్టీకి బాగా దగ్గరగా ఉండేటువంటిది బ్యానర్ హెడ్డింగ్లో పిల్లర్ వార్త కింద దీన్ని ప్రచురించారు. ఏమని, ఇక ఈడీ రంగంలోకి దిగింది, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి మొత్తం రంగం అంతా కూడా సిద్ధమైపోయింది, ఇప్పటికే సిట్ ఆల్రెడీ 350 పేజీలు సబ్మిట్ చేసేసింది అని చెప్పని అన్నారు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఇక రెడీగా దాదాపు ఏమైందంటే ఒకసారి క్రొనలాజికల్గా కనుక చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులైనటువంటి అధికారులందరూ కూడా ఐపీఎస్లు కానీ వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. తర్వాత రాజకీయంగా సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా వాళ్ళందరూ కూడా ఇదే విషయంలో ఇదయ్యారు. సెకండ్ స్టెప్ ఏంటంటే అంటే దీంట్లో సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ఆయనకి అత్యంత తన ఆఫీసులో విత్ ఇన్ ది ఆఫీసులో ఉండేటువంటి ఊడి శ్రీహరి అని చెప్పని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మీడియా వ్యవహారాలు చూసే వ్యక్తి, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇక తర్వాత ఇక మిగిలింది ఏంటంటే ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడి మీద అయితే కొన్ని కేసులు నడుస్తూనే ఉన్నాయి. నిన్న మొన్న ఏంటంటే ఒక కుక్కుడు స్టోరీ, అసలు ఈ వ్యవహారాలకి తనకి కించిత్ సంబంధం లేదు నాకు తెలిసి, నా పరిశీలనలో. కానీ ఏదో రకంగా అక్కడ కూడా మోకాలికి బోడిగుడ్డికి ముడి పెట్టాలనే ప్రయత్నం సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఇందులోకి ఏదో రకంగా తీసుకురావాలనేది అయింది. ఇక ఆయన ఆంతరంగిక వ్యవహారాలు, మిగతా ఆయన సభల ఏర్పాట్లు, లేకపోతే వ్యక్తుల్ని కలవడానికి అనుమతులు, ఇవన్నీ చూసేటువంటి వ్యక్తి కేఎన్ఆర్ని ఆల్రెడీ పిలిచి అయిపోయింది. ఇక మొత్తం పూర్తయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మిగిలింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక వాళ్ళు ఆ కథను మెల్లగా క్లైమాక్స్కి తీసుకొచ్చారంటే ఇక జగన్ అరెస్ట్ ఎప్పుడెప్పుడా అని చెప్పని దాదాపుగా ఇటు తెలుగుదేశం పార్టీ, ఆయన యొక్క కూటమి సభ్యులు, ఆయనకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా, వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఉన్నట్టుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చిందా ఏంటి, వస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఆ కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఏంటంటే అరెస్ట్ చూడాలనేటువంటి దీంట్లో ఉన్నారు. అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు చాలా మీడియా కథనాలు, డిబేట్లు ఇవన్నీ కూడా నడిచినాయి. ఏంటంటే ఇంకేముంది, వైసీపీ పార్టీ పని అయిపోయింది, ఇంకా జైలుకి వెళ్ళాడు ఉన్నది ఒకే ఒక నాయకుడు, ఏదో ఉబ్బలో పుట్టి పొబ్బలో పోయినట్టుగా అయిపోయింది పార్టీ పని, ఇక మళ్ళీ ఇంకా లేవదు అది అని చెప్పని అప్పుడు వ్యాఖ్యానాలు చేశారు అప్పుడు గతంలో అరెస్ట్ అయినప్పుడు. కానీ అనూహ్యంగా జైలు నుంచి మళ్ళీ బయటికి రావడం, ఈలోగా వాళ్ళ బంధువులు వాళ్ళు దాన్ని వ్యవహారాలు నడపడం,
తర్వాత అది కొనసాగింపుగా వచ్చి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఏంటంటే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా రూపాంతరం చెందటం, రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అనూహ్యమైనటువంటి 2014 నాటికి ఒక ప్రతిపక్షంగా వచ్చింది. తర్వాత 2019కి 151 స్థానాలతో గెలిచి అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ అణచివేత ధోరణులు అనేటువంటి మొదలయ్యాయి, ఈ పార్టీని లేవకుండా కొట్టాలని. ఆ అణచివేత ధోరణుల క్రమంలో చాలా మంది అరెస్టులు అవుతున్నారు. అరెస్ట్ అయిపోయిన వాళ్ళు తోకముడి చెడిపోతున్నారంటే మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి ఏదేమైనా సరే అన్నట్టుగా మళ్ళీ తిరిగి ఇదవుతా ఉన్నారు. అంటే ఆ ఫార్ములా అవటలా. మరి చివరికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి జరిగేది ఏంటి ఒరిగేది ఏంటి అనే దాని మీద వాళ్ళకే ఒక సరైన అసెస్మెంట్ లేదేమో అనేది కూడా మనకి విమనవస్తున్నట్టు అనమాట. అక్కడే వాళ్ళలోనే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది దీని మీద. అంటే అరెస్ట్ అయితే మరింత గతంలో లాగా మరింత బలోపేతం అవుతాడా, లేదు అన్నట్లయితే అరెస్ట్ చేసి ఈ వేట అనేది కంటిన్యూ చేసినట్టయితే చెట్టుకోకూడదు పుట్టుకోడు పారిపోతారా, ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో మరి ఆ పార్టీ వ్యవహారాలకి వాటికి అన్నిటికీ కూడా కొంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి రోజులు మనతో ఉన్నారు కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమైంది అనేది వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఈడీ రంగప్రవేశం చేయటం, నోటీసులు ఇవ్వటం వేరు, దానికి ప్రశ్నించడం వేరు, ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ వేరు, అరెస్ట్ అయిన తర్వాత దానికి వాళ్ళు సరైనటువంటి ఇది చూపించడం, ఇదంతా లెంగ్తీ ప్రాసెస్ అయితే ఉంది. ఈ ప్రాసెస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి 1 year తర్వాత పాదయాత్ర చేస్తానని చెప్పాను. ఆ పాదయాత్ర సమయానికి దీనికి బ్రేకులు వేసి ఆయన్ని జైల్లో పెట్టడం అనేటువంటిది ఒక వాళ్ళ యొక్క వ్యూహంలో భాగంగా ఉందా? ఈ లోపు ఏంటంటే ఈ వార్తల ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆందోళనల్ని పూర్తిగా దృష్టి మరల్చేటువంటి వ్యవహారం. సో ఈ రెండింటి గురించి మనం మరి వారిని అడిగి తెలుసు. రాజశేఖర్ గారు, దీని మీద మీ రియాక్షన్? ఈడీ కేసులో అరెస్ట్ అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు? సరే.